మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్ని హాస్పిటల్. ఈ రోజు మనం ఓమ్ని హాస్పిటల్లో ఉన్నామండి. ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ శిల్పా గారితో ఉన్నాము. శిల్పా పొన్నాడ డాక్టర్. యాక్చువల్లీ మనకి ప్రెసెంట్ అందరికి కామన్ ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఎవరిని అడిగినా సరే బాయ్స్, గర్ల్స్, ఏజ్ గ్రూప్ లాంటివి ఏమీ లేదు. చిల్డ్రన్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం. ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది, అసలు దానికి ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, మనం అలా హెయిర్ ఫాల్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. యాక్చువల్లీ ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లం మీరు ఇప్పుడు మీకు తెలియదు. యాక్చువల్లీ దగ్గర పేషెంట్స్ అందరూ వస్తుంటారు, వాళ్ళ యూత్ అని లేదు, చిల్డ్రన్స్ అని లేదు, అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది? సో మనం ఇప్పుడు కాజెస్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం స్ట్రెస్ ఒకటి, ఇంకో ఫ్యాక్టర్. ఓకే, సో మెయిన్ ఫ్యాక్టర్ ఉంటే స్ట్రెస్ ఉంటుంది. దాంతో పాటు జనాలు బయటకు తిరగడం, పొల్యూషన్ కానీ, లేకపోతే కేర్ తీసుకోవడానికి టైం లేకపోవడం. సో స్పెసిఫిక్ కేర్ లైక్ హెయిర్ వాష్ చేయడం కానీ, ఆయిలింగ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి దీనికి టైం లేకపోవడం. అండ్ కొంతమందికి జెనెటిక్ గా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లైక్ ఏమైనా ఫ్యామిలీలో రన్ అయ్యే జెనెటిక్ ప్రాబ్లమ్స్, లైక్ పట్టుదల కానీ, లేకపోతే పెయిన్ కానీ అట్లాంటివి ఉన్నా కూడా. అసలు ఈ పట్టుదల అనేది వచ్చినప్పుడు ముందు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి? సో జనరల్ గా ఇది ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. సో ఇందులో ఆండ్రోజెనెటిక్ లో ఆండ్రో అంటే హార్మోన్ రిలేటెడ్. సో హార్మోన్స్ ఏమైనా ఎక్కువ అవడం కానీ, లేకపోతే అన్వాంటెడ్ హార్మోన్ ఏమైనా ఎక్కువ అవడం కానీ, హార్మోన్ ఏమైనా ఎక్కువ అయినా. సో దాంట్లో ఏంటంటే ఏదైతే హార్మోన్ డిపెండెంట్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయో అవి తొందరగా మెచ్యూర్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంకా స్టేజెస్ లో చూసుకునేటప్పటికి ఇందులోని 7 స్టేజెస్ ఉంటాయి అన్నమాట పట్టుదలలో. సో ఒక ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈ ఎం షేప్ ఏదైతే మనకి మెయిన్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ఎం షేప్ లో ఉంటుంది. సో ఆ ఎం అనేది కొంచెం డీప్ అవుతుంది అనమాట. ఓకే, సో డెప్త్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ప్యాచ్ లాగా వెనకాతలు కూడా హెయిర్ ఫాల్ అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. సో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తా ఉంటారు. కొంతమంది స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది, కొంతమందికి ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయింది. సో వాళ్ళలోనే ఒకసారి చూసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాలా, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ తో అయిపోతుందా అనేది వాళ్ళ స్టేజ్ బట్టి మనం చూస్తాం. ఇప్పుడు చాలా మందికి పెయిన్ కూడా చెప్పేసి వస్తుంది. అసలు ఇది ఏమైనా జెనెటిక్ గా లేదు అంటే ఏదైనా ఫుడ్ ప్రాబ్లమా, ఎట్లా ఏది వస్తుంది? సో జనరల్ గా పెయిన్ కొరుకుడు అంటే పెయిన్ కొరికిన దాని వల్ల వచ్చిందనే కాన్సెప్ట్ లో ఉంటారు చాలా మంది. సో అదేం ఉండదండి. సో జనరల్ గా ఏంటంటే ఒక చిన్న ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే మన బాడీకి అగెనెస్ట్ గా మన సెల్సే అగెనెస్ట్ గా యాక్ట్ చేస్తాయి. సో దానివల్ల అదేంటవుతుందంటే ఒక చిన్న ప్యాచ్ లాగా హెయిర్ ఫాల్ అవుతుంది. వీటిలో కూడా టైప్స్ ఉంటాయి. కొంతమందికి మల్టిపుల్ ప్యాచెస్ ఉంటాయి, కొంతమందికి ఫోకల్ ప్యాచెస్ ఉంటాయి, కొంతమందికి బియర్డ్ ఇన్వాల్వ్ అవుతుంది, ముస్టాచ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎక్కడ హెయిర్స్ ఉంటే అక్కడ. సో కొంతమందికి ఏంటంటే ఫుల్ గా అసలు బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సో దాన్ని అలోపేషియా టోటాలిస్ అంటారు. సో ఇలాగా ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. కొంతమందికి ఇలా బట్టతలలాగా కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ప్యాచ్ లాగా ఉండి ఈ కిందదంతా ఊడిపోతుంది. సో వాటిలో కూడా ఫ్యూసిస్ ఆ టైప్స్ అని ఉంటాయి. సో వీటిలో మనం జనరల్ గా ట్రీట్మెంట్ ఇచ్చేది స్టిరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో దట్ ఆటో యాంటీబాడీస్ ఏవైతే మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని మనం రివర్స్ చేసుకుంటాం, లేదా ఆ ప్రోగ్రెషన్ ని మనం ఆపుతున్నాం అనమాట. సో మోస్ట్లీ స్టిరాయిడ్స్ ఉంటాయి, లేదంటే ఇంజెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. అంటే మెడిసిన్ టాబ్లెట్స్ వల్ల టాబ్లెట్స్ లో కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది 2 to 3 years లోని కంట్రోల్లోకి వచ్చేసింది. ఒకవేళ రావట్లేదు అనుకుంటే ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి. జనరల్ ఇప్పుడు కామన్ ప్రాబ్లం డాండ్రఫ్. అసలు జనరల్ గా డాండ్రఫ్ అనేది బయట అసలు ఎందుకు వస్తుంది? పొల్యూషన్ వల్ల కొంతమంది అంటారు, లేదు రెగ్యులర్ గా హెడ్ బాత్ చేయడం వల్ల అంటారు. అసలు ఇది మెయిన్ రీజన్ ఏంటి? డాండ్రఫ్ మెయిన్ రీజన్ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం, లేకపోతే కొంతమంది ఏంటంటే ఆఫీస్ టైం అయిపోతుంది, అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అనుకుని హెయిర్ వాష్ చేసేసుకొని వెంటనే క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతారు. సో అది కంప్లీట్ గా డ్రై చేయట్లేదు, అట్ ద సేమ్ టైం మన స్కాల్ప్ ని కూడా మనం మన టవల్ తో క్లీన్ చేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఆ యూజ్డ్ షాంపూస్ కానీ, లేకపోతే కండిషనర్స్ కానీ అవన్నీ స్కాల్ప్ తో ఉండిపోతాయి అనమాట. సో అది విత్ టైం ఏమవుతుంది, మామూలుగా ఇలా స్కేల్స్ లాగా ఊడిపోతారు. కొంతమందికి ఇంకా ఎక్కువ అయిపోయి భుజాల మీద పట్టడం అట్లా కనిపిస్తారు.
సో దానివల్ల కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఆ హెయిర్ యొక్క స్కేల్స్ ఉన్నాయి కదా, ఆ స్కేల్స్ కింద పడడం వల్ల ఒక్కొక్కసారి స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పింపుల్స్ అనేవి కొంచెం ఎక్కువ మన ఏరియాస్ ఎక్కడైతే మనకి హెయిర్ పడుతుందో ఆ ఏరియాస్ లో ఎక్కువ వచ్చే ఛాన్స్. సో వాటిని యాక్నిఫామ్ ఎరప్షన్ అంటాం అన్నమాట. సో ఆ కాంప్లికేషన్ అది రాకుండా ఉండడానికి మనం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. సో ఇందులో మనం మెడికల్ గా యూజ్ చేస్తాం, యాంటీఫంగల్స్ యూజ్ చేస్తాము, యాంటీఫంగల్ లోషన్స్ ఇస్తాము, యాంటీఫంగల్ షాంపూస్ ఇస్తాము, ఇలా యూజ్ చేసుకుంటాము. లేదు వీటికి కూడా తగ్గట్లేదు అంటే హై ఫ్రీక్వెన్సీ థెరపీ అని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం హై ఆక్సిజన్ థెరపీ అనేది ఇస్తున్నాం. సో ఆ హై ఆక్సిజన్ థెరపీ ఆ ఫంగస్ కి యాంటీగా యాక్ట్ చేసి ఆ ఫంగస్ అనేది చంపేసి, సో మనకి డాండ్రఫ్ అనేది తగ్గడానికి. యాక్చువల్లీ దీనికి ప్రాబ్లమ్ కి మనం ఏదైనా హెయిర్ టెస్ట్ చేయాలి అంటే ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? ఇప్పుడు డాండ్రఫ్ ఉంది, లేదంటే వేరే హెయిర్ ప్రాబ్లమ్ ఉంటుంది, హెయిర్ ఒక్కొక్కసారి డాండ్రఫ్ లేకపోయినా కానీ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, సో లీనింగ్ అయిపోతుంది హెయిర్ ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి టెస్ట్ అయినా చేయించుకోవాలి. సో ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకోవడానికి మూల కారణాలు ఏమేమి ఉండొచ్చు. ఒకటి, బ్లడ్ ఏమైనా తక్కువ ఉందా, తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. సో వీటికి సంబంధించిన టెస్ట్ అంటే సిబిపి, మామూలుగా అయ్యేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇందులో ఏమైనా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే అసలు బ్లడ్ అనేది తక్కువ ఉందా అది చూసుకుంటాం. తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్. సో థైరాయిడ్ ప్రొఫైల్ జనరల్గా థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలోనే జుట్టు పలచబడడం అనేది కామన్. సో ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఈ హెయిర్ ఒకటే ఉండిపోవడం దానికే ట్రీట్మెంట్ కాకుండా లోకల్ నుంచి ఏంటి ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఆ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికోసం మనం బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. సో ఈ థైరాయిడ్ టెస్ట్, తర్వాత వైటమిన్ B3 అండ్ B12 ఇవి చూపించుకోవాలి. తర్వాత ఏమైనా అండర్లైయింగ్ పీసీఓడి ఏమైనా ఉందా. సో పీసీఓడిలో జనరల్గా కొన్ని గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి అన్నమాట. యాక్నే రావడం, హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్ స్టైల్, ఇవన్నీ ఉంటాయి. సో ఆ పీసీఓడి ఏమైనా ఉందేమో అని దానికోసం స్కాన్ కూడా చేయించుకోవాలి. ఈ ట్రీట్మెంట్స్ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటుంది ట్రీట్మెంట్? సో ఇప్పుడు మనకి మెయిన్ కాజ్ తెలిసింది అనుకోండి, ఇప్పుడు చూద్దాం వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంది అనుకుంటాం. సో ఈ హెయిర్ ఫాల్ తగ్గించడానికి ట్రీట్మెంట్ తో పాటు అసలు మూల కారణం ఏమున్నది అన్న దానికోసం వైటమిన్ D సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, B12 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆ పీసీఓడి ఉన్నప్పుడు ఏమైనా హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకుంటాం. వాట్ ఈస్ పిఆర్పి? సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో చూసుకుంటే ఒకటి మెడికల్ గా చేసుకోవచ్చు, ఇంకొకటి ప్రొసీజరల్ గా, ఇంకోటి సర్జికల్ గా. సో మెడికల్ ట్రీట్మెంట్ లో మనకి జనరల్ గా మన ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం చూస్తాం లాస్టిక్ కానీ, లేకపోతే హెయిర్ సీరమ్స్ కానీ, షాంపూస్ అవన్నీ ఇస్తారు. దాంతోపాటు ఏమైనా అండర్లైన్ కాజ్ మీకు డాండ్రఫ్ ఉన్నది, సో వాటికి యాంటీఫంగల్స్ అట్లా చేస్తాం. లేదు దీనికి కూడా తగ్గట్లేదు, మనం ఏదోటి చేయండి అన్న ప్రాబ్లం ఉన్నప్పుడు పిఆర్పి. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని హెయిర్స్ మనకి స్కాల్ప్ లోపలే ఉండిపోతాయి ఫాలికల్స్. సో వాటికి కావాల్సినంత న్యూట్రిషన్ అందట్లేదు అనమాట. సో అందనప్పుడు ఏం చేస్తామంటే ఈ మన బ్లడ్ నుంచి కొన్ని గ్రోత్ హార్మోన్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేసి చిన్న ట్యూబ్ లోకి తీసుకుంటాం. ఆ ట్యూబ్ లో ఉన్న సీరం ని డైరెక్ట్ గా ఫాలికల్ దగ్గరే మనం ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అయ్యేది ఎంతవరకు హెయిర్ వరకు వెళ్తుంది, ఆ హెయిర్ నుంచి హెయిర్ ఎంతవరకు తీసుకోగలుగుతుంది అన్న డౌట్ లేకుండా సో డైరెక్ట్ గా మనం ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమైనా ఫాలికల్స్ మనకు ఉండిపోయింది మళ్ళీ రీగ్రో అవ్వడానికి ఛాన్సెస్ చాలా. ఇప్పుడు చాలా మంది హెయిర్ లాస్ అయ్యడానికి ఒక మళ్ళీ వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే అసలు ఎలాంటి ఎంత ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉండాలి అసలు? అంటే ఏమైనా ఆఫ్ ఆఫ్ ది హెయిర్ ఉండాలా, లేదు అంటే చేయడానికి పాసిబుల్? ఇది డిపెండింగ్ అపాన్ పేషెంట్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా. సో కొంతమంది ఏంటంటే సర్జరీ వైజ్ మేము వెళ్ళలేము మేడం, ఓన్లీ ఏమైనా ప్రొసీజర్ వైజ్ వెళ్ళడం కుదురుతుంది అంటే చేయండి అన్నప్పుడు వీ డోంట్ జనరల్లీ ఎంకరేజ్. సో కొంతమందికి ఇంకా అవ్వదు, మనం ప్రొసీజరల్ గా వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళకి అవ్వట్లేదు అనుకుంటే ఫైనల్ ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో వీటిల్లో ఏంటంటే ఫస్ట్ గా మనకి డోనర్ ఏరియా అనేది సఫిషియెంట్ గా ఉంటుంది. సో డోనర్ ఏరియా ఏంటంటే వెనకాతల భాగం. సో ఇవన్నీ హార్మోన్ డిపెండెంట్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఆ హెయిర్స్ అట్లనే ఉంటాయి.
సో ఈ హెయిర్స్ నుంచి మనం హెయిర్ ఫాలికల్ అనేది తీసి వాళ్ళకి ఎంతవరకు కావాలి అంటే హెయిర్ లైన్ వరకు సరిపోతుందా, లేకపోతే డెన్సిటీ కావాలా, లేకపోతే మన రిక్వైర్మెంట్ బట్టి అండ్ మనకి డోనర్ ఏరియాలోని ఎంత హెయిర్ అవైలబిలిటీ ఉంది దాన్ని బట్టి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ సో మోస్ట్ కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఏముంటాయి. సో ఇట్ ఈస్ ఎ లోకల్ ప్రొసీజర్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే కేర్ఫుల్ గా తీసి కేర్ఫుల్ గా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈచ్ ఫేస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ హెయిర్ లైన్ ఉంటుంది. సో ఏ లైన్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా అంటే కొంతమంది ఏంటంటే మనం ఇదంతా పెట్టేసేయండి ఇలా పెట్టేసేయండి అంటారు. సో అదేంటంటే ఒక గర్ల్స్ కి ఒక టైప్ ఆఫ్ హెయిర్ లైన్, బాయ్స్ కి ఒక టైప్ ఆఫ్ హెయిర్ లైన్. సో జనరల్ గా బాయ్స్ కి వచ్చేది హెయిర్ షేప్ వస్తుంది, గర్ల్స్ కి వచ్చేది రౌండ్ గా వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని ఇంత పెట్టి చేయించుకుంటున్నాం కదా, సో దీంట్లో మొత్తం హెయిర్స్ ఒకేసారి పెట్టి చేసుకుంటే ఒక కూడినా కూడా ఇంకోటి ఉండిపోయింది కదా అన్నట్టు. సో అలా కాకుండా ఏ హెయిర్ ప్యాటర్న్ కి ఆ హెయిర్ ప్యాటర్న్ అట్లా పెట్టుకొని, సో ఇప్పుడు ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, 4 ఫింగర్స్ ఎంతవరకు వస్తుంది. సో ఐబ్రో నుంచి చూసుకొని ఇక్కడ నుంచి పెట్టుకోవాలి, అంతకన్నా కింద కూడా పెట్టుకోవాలి. సో అవి ఏంటంటే ఇప్పుడు సరే రౌండ్ గా పెట్టేస్తే ఏమవుతుంది, అబ్బాయి కాస్త అమ్మాయిలో కనిపిస్తుంది అంతే కదా, ఫెమినైన్ లుక్ వచ్చేస్తుంది. సో అలా ఏ జెండర్ కి తగినట్టు ఆ టైప్ ఆఫ్ హెయిర్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఫిమేల్ పేషెంట్ వచ్చింది, మేడం మేము ఇలా హెయిర్ మొత్తం తీపిచ్చేసుకుంటే మాకు బాగోదు, సో ఇలా నార్మల్ గా పెట్టడం అవుతుంది, ఎస్ పెట్టడం అవుతుంది. సో జనరల్ గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు హెయిర్ మొత్తం గుండు లాగా చేసేసి ఒక్కొక్క ఫాలికల్ తీసి మళ్ళీ అది రీగ్రో అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో అబ్బాయిలకి అయితే పర్వాలేదు, అమ్మాయిలు ఆల్రెడీ వాళ్ళు పెంచుకొని ఉంటారు, వాళ్ళు సన్నబడిపోయాక మళ్ళీ మొత్తం తీసేయాలంటే వాళ్ళకి కొంచెం సోషల్ ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా కాకుండా హెయిర్ ఫాలికల్ లాగా పొడుగ్గానే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం. సో అట్లా కూడా చేయించుకోవచ్చు. ఇది ఫర్దర్ గా హెయిర్ కట్ అలాంటివి కూడా చేయించవచ్చు. సో ఇది మెయిన్ గా ఉండే క్వశ్చన్. సో ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, సో ఓన్లీ ఆ ఫాలికల్ వరకే అక్కడ ఉంటుందా, లేకపోతే అది రీగ్రో అవుతుంది, దాన్ని హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు, హెయిర్ కట్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏమి ఆర్టిఫిషియల్ హెయిర్ ఏమి వచ్చి ఇక్కడ అంటించడం లాంటిది ఏం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఫాలికల్ యొక్క రూట్ ని తీసుకొని డైరెక్ట్ గా మన స్కాల్ప్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే నార్మల్ హెయిర్స్ లాగే గ్రో అవుతుంది. సో నో ఇష్యూస్, ఏదైనా కటింగ్ కానీ స్టైలింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ కెరాటిన్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా చేయించుకోవచ్చు. అది ఎన్ని డేస్ గ్రోత్ అక్కడ ఎన్ని మంత్స్ టైం పడుతుంది? ఇప్పుడు ఈ రోజు కనుక మనం చేసామంటే ఒక సెక్షన్, సో డౌన్ టైం అనేది జనరల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి మొత్తం స్టైలింగ్ అవన్నీ చేసుకోవడానికి మనకి మినిమం టు మినిమం 9 months పడుతుంది. సో ఇప్పుడు ఒక హెయిర్ చేసాము అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక షెడ్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది అనమాట, 2 to 3 months తర్వాత. సో ఇలా ఏమవుతుందంటే మనం ఫాలికల్ ఉంటుంది కదా, ఫాలికల్ ఒకటి స్కాల్ప్ లో తీసుకుంటుంది, ఆ పైన హెయిర్స్ అంతా డెడ్ హెయిర్స్. సో డెడ్ హెయిర్స్ ఒక్కొక్కసారి షెడ్ ఆఫ్ అయిపోతుంది. సో మనం చేసింది ఏమి ఫెయిల్ అయింది అన్న కాన్సెప్ట్ ఏమి ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఓన్లీ ఆ ఫాలికల్ తీసేసుకొని షాఫ్ట్ అనేది పడుతుంది, కానీ షెడ్డింగ్ ఫేజ్ అంటారు అనమాట. సో ఇది జనరల్ గా ఒక 10 to 15% పేషెంట్స్ లో అవుతుంది. ఓకే, సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. అది మళ్ళీ రీగ్రో అయిపోతుంది. సో ఆ షెడ్డింగ్ ఫేజ్ ఏమైనా ఉన్నప్పుడు ఇట్ మైట్ టేక్ 1 year ఫర్ ద పేషెంట్ టు రీగ్రో హిస్ హెయిర్ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు డోనర్ వాళ్ళకి అక్కడ ఫెసిలిటీ తీయడానికి పెట్టడానికి ఫెసిలిటీ ఏది లేదు, వాళ్ళకి ఏది గ్రోత్ లేదు అంటే వేరే డోనర్ నుంచి తీసుకొని మనం ఏమైనా చేయడం అలాంటి పాసిబిలిటీ? జనరల్ గా మనం వేరే దగ్గర నుంచి ఏమి తీసుకోము. ఒకవేళ మరీ అంత వాళ్ళకి కంపల్సరీ అనుకున్నప్పుడు చెస్ట్ హెయిర్స్ కానీ ముస్టాచ్ కానీ బియర్డ్ కానీ యూజ్ చేసుకొని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదు అది కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు హెయిర్ ప్యాచింగ్ అనేది టెక్నిక్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఎవ్రీ 2 months వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మన ప్యాచ్ లాగా విగ్ లాగా ఉంటుంది, బట్ విగ్ ఏంటంటే మనం డైలీ తీసి పెడతా ఉంటాం కదా, అట్లా కాకుండా నార్మల్ గా షేర్ చేసేసి నీట్ గా స్కిన్ ఫ్రెండ్లీ గ్లూ ఒకటి పెట్టి దాంట్లోనే డైరెక్ట్ గా స్కాల్ప్ మీద ఫిక్స్ చేసేస్తారు. సో కాకపోతే దానికి మరి లోపల ఉన్న హెయిర్స్ పెరుగుతూ ఉంటాయి కదా, సో ఎవ్రీ 2 months లో ఒకసారి మెయింటెనెన్స్ చేస్తాం. యాక్చువల్లీ ఇది చేయించుకోవడానికి ఏజ్ ఎలిజిబిలిటీ ఏమన్నది ఏమనుకుంటున్నాను?
అంటే ఇప్పుడు చాలా మంది ఒక 20s లో ఉండిపోతుంటే మీకు తెలుసు పేషెంట్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఇష్యూస్ విత్ మ్యారేజెస్ ఉంటాయి. సో 1 year లో మ్యారేజ్ ఉంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ నౌ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే మనకి మొత్తం హెయిర్ బిల్డప్ అయ్యి స్టైలింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో డౌన్ టైం ఉంది కాబట్టి బెటర్ టు స్టార్ట్. జనరల్ మీ దగ్గరికి వచ్చే కేసెస్ లో ఏ ఎక్కువ ఉంటాయి? అంటే హెయిర్ ఫాల్ ఉండాలో ఎక్కువ ఎవరు ఉంటారని, ఎవరైనా బయట హార్డ్ వర్కర్స్ ఉంటారా, లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళ, ఎలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంది? మోస్ట్ కామన్ గా మన దగ్గరికి వచ్చే వాళ్ళలోని ఈ బాడ్నెస్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి మన ఈరోజన్ ఎఫ్లూయం అంటారు. అంటే ఒకవేళ ఏమైనా ఇప్పుడు కోవిడ్ సీజన్ జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఒక అక్యూట్ స్ట్రెస్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 3 months బ్యాక్ వాళ్ళకి కోవిడ్ అటాక్ అయింది, మెడికేషన్ యూజ్ చేశారు, హాస్పిటల్ యూజ్ అయ్యారు, లేకపోతే ఆ కోవిడ్ అంటే ఎట్లా ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో ఆ అక్యూట్ స్ట్రెస్ పీరియడ్ లో ఏమవుతుందంటే హెయిర్ అనేది న్యూట్రియంట్ సప్లై తగ్గుతుంది. సో ఈ హెయిర్ యొక్క న్యూట్రియంట్ సప్లై తగ్గడంని దాని ఎఫెక్ట్ 3 months తర్వాత చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎనర్జన్ ఫేజ్ లో ఉంది హెయిర్, సో గ్రోయింగ్ ఫేజ్ లో ఉంది. ఆ ఈలోజన్ ఫేజ్ అంటే షెడ్డింగ్ ఫేజ్. ఆ ఫేజ్ కి రావడానికి 3 months పడుతుంది. ఆఫ్టర్ 3 months మనకి హెయిర్ ఫాల్ వస్తుంది అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనుకుంటారు 3 months బ్యాక్ ఎప్పుడు అయిన దానికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఏంటి మేడం గారు చేస్తున్నారు. సో మెయిన్ కారణం అయితే ఇదన్నమాట. సో ఎనర్జీ ఫేజ్ నుంచి ఈలోజన్ ఫేజ్ వెళ్ళడానికి వాటికి 3 months పడుతుంది. సో అప్పుడు మనకి అక్యూట్ గా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 హెయిర్స్ పర్ డే కూడుకుంటా ఉంటాయి. సో ఏమైనా డెలివరీస్ అయినా కానీ, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినా కానీ, అక్యూట్ స్ట్రెస్ పీరియడ్, యాక్సిడెంట్స్ ఏమైనా. సో ఇది ఈరోజు ఎఫ్లూయెంట్ ఫేజ్ అన్నమాట. సో ఈ ఫేజ్ లోని జనరల్ గా హెయిర్ ఫాల్ అనేది. హెయిర్ మెయింటెనెన్స్ అసలు జనరల్ గా హెయిర్ మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉండాలి? యాక్చువల్ గా ఇప్పుడు హెడ్ బాత్ అనేది రెగ్యులర్ గా చేయాలా, ఎలా చేయాలి, ఎలా ఉంచాలి మేడం? సో మరీ రెగ్యులర్ గా అంటే ఇంకా రోజు మేడం చెప్తున్నారు కదా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా డైలీ హెయిర్ వాష్ చేసినా కూడా ఇబ్బంది. అలాగని మరీ గ్యాప్ ఎక్కువ పెట్టుకుంటుంది. ఎవ్రీ 3 days కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోవాలి. డాండ్రఫ్ కంపల్సరీ కొంచెం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఆయిలింగ్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది ఫ్రిజీ హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళు కంపల్సరీ ఆయిల్ చేసిన తర్వాతే హెయిర్ వాష్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, నైట్ మొత్తం కొంచెం వార్మ్ గా చేసుకుని ఆయిల్ పెట్టేసుకుని అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్. ఎక్కువగా జనరల్ గా మాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మేము చేయించుకోవాల్సిన టెస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో హార్మోనల్ ఎస్ఏ చేయించుకుంటాము, వైటమిన్ ఎస్ఏ చేసుకుంటాము, ఎనీ మినరల్ డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ బట్టదల వస్తుంది అనుకున్నప్పుడు కంపల్సరీ సీరం కంపల్సరీ ఇంకా అలా బాడీకి వస్తుంది అనుకున్నప్పుడు ఇంక ఇది కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు, బట్ వాళ్ళలోనే ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో జెనెటిక్ గా లేనప్పుడు ఇదైతే రూల్ అవుట్ చేసుకోవడానికి ఒకసారి టెస్ట్ చేసుకోవడం. హెయిర్ హెల్దీ ఉండాలండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఇప్పుడు జనరల్ టిప్స్ వచ్చేటప్పటికి ఏముంటుంది, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, లేకపోతే మొలకెత్తిన గింజలు అంటారు కదా, స్ప్రౌట్స్ అట్లాంటివి. తర్వాత హై ప్రోటీన్ లో మనకు వచ్చేటప్పటికి బీన్స్ కానీ, లేకపోతే యోగర్ట్ కానీ, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ లో ఎగ్, మీట్, ఫిష్ లో కూడా వైటమిన్ ఏ ఉండేది. అంటే పైన స్కిన్ ఉంటుంది కదా, కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ ఏమైందంటే స్కిన్ తీసేసి ఫిష్ తింటారు. సో అట్లా తీసేస్తే మనకి ఏం ఉపయోగం ఉండదు. అందులోనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఏ సప్లిమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు అలా కాకుండా అలా తీసుకుంటే బెటర్. అండ్ ఉసిరికాయలో కూడా ఎక్కువ న్యూట్రియంట్స్ రిలేటెడ్ టు హెయిర్. అవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బాదం కానీ, వాల్నట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ గా అంటే మరీ మితంలో తీసుకోవాలి.